వెల్కమ్ బ్యాక్. ఇదేదో ఒక హైదరాబాద్ నగర దుస్థితే కాదు, దాదాపుగా ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కనిపిస్తున్న వాస్తవం. నగరం అంటే నిత్యం నరకంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల మధ్య సాగే నగరవాసి జీవితం రోడ్డెక్కినా, చీకటి పడినా, వేసవి వచ్చినా, వర్షాలు పడినా, ఏమాత్రం ప్రకృతి రవ్వంత ప్రకోపించినా అస్తవ్యస్తమైపోతోంది. ఒకవేళ ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ ఈ నగరాల దుస్థితి చూసి ఉంటే ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్ ఏ మెట్రోపాలిటన్ సిటీ చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త నగర జీవితం అత్యంత నరకప్రాయం అని రాసుకుని ఉండేవాడేమో. వాన నీరు, వరద జోరు, ముంచెత్తే కాలువలు, రోడ్లపై డ్రైనేజీలు, అంతులేని ట్రాఫిక్ జాములు, అంతం కాని కన్నీటి కష్టాలు, కావేవి నగరజీవి నరకానికి అనర్హం అని కూడా మరో కవి రాసిపెట్టుకునేవాడు. అవును, ఒక్క హైదరాబాదే కాదు, దాదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీల పాలిట ప్రథమ శత్రువు ఎవరంటే వర్షం అనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. మామూలుగానే నగరాల్లో ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటిది ఇలా వర్షం పడ్డాక ఆ ట్రాఫిక్ లోకి అడుగు పెట్టడం అంటే చేజేతులా ఉరికంబో ఎక్కి తాడు బిగించుకున్నట్లే. రోడ్లన్నీ సాఫీగా ఉంటే ఎలాగో అలా నెమ్మదిగా నెట్టుకొచ్చేయచ్చు. కానీ సిటీలో రోడ్లన్నీ అడుక్కో అరమీటర్ గుంతతో నిత్యం స్వాగతం పలుకుతూనే ఉంటాయి. ఈ గుంతల రోడ్లన్నీ నిత్యం నగరవాసుల వెన్నులు విరుస్తూనే ఉన్నా ఆ నొప్పులకు అలవాటు పడి సామాన్యుడు ఎలాగో అలా బతుకుబండిని ఈడ్చుకొస్తున్నాడు. ఇలా అరాకొరా వసతులతో పైపై మెరుగులతో నెట్టుకొస్తున్న నగరాల దుస్థితి ఒక్క వాన పడితే పట్టబయలైపోతుంది. ఇప్పుడు వర్షం కురిసింది కాబట్టి హైదరాబాద్ వాసుల కష్టాల గురించి ఇలా కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. మరి ఇదే వర్షం ఏ ముంబైలోనా పడితే అక్కడ పరిస్థితి ఇంతే. దేశ ఆర్థిక రాజధానిగా ఆకాశ హార్మోనియాలతో బాసలుతున్న ఈ నగరం గట్టిగా వాన కురిస్తే మాత్రం కన్నీటి సాగరమైపోతుంది. ఓ పక్క విశాల సాగరం ఉన్న దాదాపు ప్రతి ఏటా ముంబై నగరాన్ని వరదలు కబళిస్తూనే ఉంటాయి. నిజానికి ముంబైకి వర్ష కష్టాలు కొత్త కాకపోయినా గత 15 ఏళ్లుగా దాదాపు ప్రతి ఏటా నగరాన్ని కబళిస్తూనే ఉన్నాయి. 2000 తర్వాత 7 సార్లు ముంబైని వరదలు ముంచెత్తాయి. 2000, 2005, 2010, 2013 ఇలా ఈ 4 ఏళ్లు మొత్తం ముంబై నగరమే స్తంభించిపోయింది. ముంబైలో జస్ట్ 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు సిటీ అల్లకల్లోలమైపోతుంది. 2010లో ముంబైలో 2 రోజుల్లో 25 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షానికి సిటీ వారం రోజులు నీటిలోనే నానింది. పక్కనే విశాల సాగరం ఉన్న ముంబైలో కూడా వాన నీరు వెళ్లడానికి చోటే దొరకలేదంటే కారణం అక్కడ పటిష్టమైన డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు లేకుండా విస్తరించిన నగరమే. ఏమాత్రం ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా చేసిన నిర్మాణాలే మొదటి కారణం. ముంబై, హైదరాబాద్లే కాదు, క్రమేపీ ప్రతి మెట్రోపాలిటన్ సిటీ భవిష్యత్ చిత్రం ఇంతే భయానకంగా ఉండబోతోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే గత ఏడాది వచ్చిన చెన్నై వరదలు. గత ఏడాది చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం 10 రోజుల పాటు నీటిలో నానిపోయింది. ఇక దానికి తోడు అడయార్ నది కూడా పొంగిపోవడంతో మొట్టమొదటిసారి చెన్నై ఎంత భయంకరమైన నగరమో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ 10 రోజుల పాటు చెన్నై నగరవాసుల దుస్థితి చూసి ప్రపంచానికే కడుపు తరుక్కుపోయింది. లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అన్నం కోసం తమ అపార్ట్మెంట్ల మీద 3-4 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు చెన్నై విస్తరిస్తున్న గత 25 ఏళ్లలో సిటీ చుట్టూ ఉన్న చెరువులన్నీ ఆక్రమించేసి ఇష్టానుసారం వాటిలో ఇలా అపార్ట్మెంట్లు కట్టేశారు. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలన్నీ ఇలా నీట మునిగిపోయాయి. ఆక్రమణలకు తోడు నగర నిర్మాణాల విషయంలో ఎక్కడా నిబంధనలు పాటించకపోవడం, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగరాల్ని నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. ముంబై, హైదరాబాద్, చెన్నైలే కాదు, ది బెస్ట్ పీస్ఫుల్ సిటీ అని చెప్పుకునే బెంగళూరు కూడా ఇలాంటి కష్టాలకు నెలవు కాబోతోంది. నిజానికి అన్ని మెట్రోపాలిటన్ కన్నా ది బెస్ట్ వెదర్ కండిషన్ ఉన్న సిటీ బెంగళూరు.
పచ్చని చెట్లతో గార్డెన్ సిటీగా పేరు తెచ్చుకున్న ఈ సిటీలో ఈ వాతావరణం మరో 10 ఏళ్లలో మాయమైపోతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా నిర్మాణాలతో బెంగళూరులో పచ్చదనం కరువైపోయింది. ఇక ట్రాఫిక్ సమస్యలకు ఇదే పుట్టినిల్లు అన్నంతగా నగరవాసులు ఇప్పటికే నరకం చూస్తున్నారు. ఇక ఈ అడ్డగోలు విస్తరణ మరింత పెరిగితే బెంగళూరు పరిస్థితి కూడా ఇంతే. ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఇప్పటికే న్యూఢిల్లీ ఇక నోయిడాల మధ్య నిత్యం ట్రాఫిక్ జాములు కామన్ అయిపోయాయి. ఇక అట్టహాసంగా నిర్మించిన యమునా ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇలాంటి జామ్ జాటాలకు నిత్య నిలయంగా మారింది. ఇక సిటీలో ప్రజల కష్టాలకు లెక్కే లేదు. ఇక్కడ ట్రాఫిక్ జాముల బాధలు పడలేక చాలా సార్లు ప్రజలు టోల్ గేట్ల మీద దాడులు కూడా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా మన నగరాలన్నీ నిత్య నరకాలుగా మారిపోయాయి. సౌకర్యాల లేమితో కనీస వసతులకు దూరంగా నిత్యం ఏదో ఒక ఇబ్బందులతో బతికిడుస్తూ వచ్చాయి. ఇక పొరపాటున సీజన్ ప్రకారం పడాల్సిన వానలు ఏమాత్రం రేంజ్ దాటినా ఇక ఆ నగరవాసుల కష్టాలు వర్ణించడానికి మాటలు కూడా చాలు.